बौद्ध धर्म में मोक्ष। अमरावती जो भगवान शिव को समर्पित अपने अमरेश्वर मंदिर के लिए प्रसिद्ध है। दूसरी शताब्दी ईसा पूर्व का और कभी सातवाहन और पल्लव राजाओं की राजधानी थी। अमरावती धरणीकोटा साम्राज्य का एक हिस्सा था। ग्रीनफील्ड एयरपोर्ट्स GFA नीति 2008 के अनुसार AP राज्य की राजधानी अमरावती के केंद्रीय रणनीतिक स्थान पर एक पूरी तरह कार्यात्मक अंतर्राष्ट्रीय हवाई अड्डे के निर्माण और कमीशनिंग के लिए बड़ी खाली अप्रयुक्त भूमि उपलब्ध है। इसके अलावा नए अमरावती हवाई अड्डे की स्थापना से शहरी क्षेत्र में पहले से ही भीड़भाड़ वाले विजयवाड़ा गन्नावरम हवाई अड्डे की भीड़ और पर्यावरण प्रदूषण का बोझ कम हो जाएगा। इस अवसर पर डॉक्टर जस्ती विरंजनियू ने कहा है कि यदि अमरावती अंतर्राष्ट्रीय हवाई अड्डे का रूपांतरण किया जाता है तो दुनिया भर के देशों से अमरावती से निवेश आसानी से आएगा। इसके अलावा अमरावती हवाई अड्डे से कई विकसित देशों की सॉफ्टवेयर कंपनियां और अन्य औद्योगिक कंपनियों की वृद्धि होगी। आंध्र प्रदेश राज्य जिसके परिणाम स्वरूप सभी क्षेत्रों का विकास होगा। केंद्रीय नागरिक उड्डयन मंत्री किंजरापू राममोहन नायडू से अपील की है कि वे भारतीय विमानपत्तन प्राधिकरण AAI नागरिक उड्डयन महानिदेशालय DGCA और मंत्रालय की समीक्षा के बाद आपके द्वारा साइट क्लियरेंस और सैद्धांतिक अनुमोदन की प्रक्रिया शुरू करें। रक्षा मंत्रालय MOD इस अवसर पर नागरिक उड्डयन मंत्री किंजरापू राममोहन नायडू ने कहा है कि वह निश्चित रूप से याचिका पर विचार करेंगे और आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री नारा चंद्रबाबू नायडू और राज्य सरकार के साथ चर्चा करने के लिए निर्णय लेंगे। అందరికీ నమస్కారం। నా పేరు డాక్టర్ జాస్తి విరాంజనేయులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉన్నాను మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను। ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ఒకప్పుడు శాతవాహన రాజధానిగా వెలుగొంది బౌద్ధ మతానికి జైన మతానికి నిలయంగా నిలిచి ఉంది। రాజధాని అమరావతి కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసి అనతి కాలంలోనే ఎన్నో టవర్స్ని నిర్మించి రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేసి సచివాలయ అసెంబ్లీలు ఏర్పాటు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది। అట్లానే అంతర్జాతీయ ప్రమాణాలతో సింగపూర్ కన్సార్టియం తోటి అనేక ప్రణాళికలు లండన్ వారితోటి చర్చించి అద్భుతమైన డిజైన్లను చేయించారు। కాలక్రమేణా ఎన్నికల్లో ఇదైన తర్వాత మళ్ళీ గత వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసి అమరావతిని ఏ రకంగా నాశనం చేయాలన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఆగ్రహానికి గురయ్యింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం। ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది। భారతదేశ వ్యాప్తంగా ఎంతో ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఏకైక రాజధాని అమరావతి। 54,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది। గౌరవ రైతులు 34,000 ఎకరాలు స్వయంగా ఇచ్చిన ఘనత కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక అమరావతికే ఉంది। ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అమరావతికి నూతన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మంజూరు చేయాలని ఢిల్లీలోని ప్రధానమంత్రి గారి కార్యాలయంలోని సెక్షన్లో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది। అట్లానే ఈ రోజున గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని కూడా వ్యక్తిగతంగా వారి నివాసంలో కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది। క్లియర్గా అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయం ఆవశ్యకత గురించి మంత్రి గారికి వివరించడం జరిగింది। మంత్రి గారు స్పందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించి పరిశీలిస్తామని తుది నిర్ణయం తీసుకుంటామని తెలపడం జరిగింది। చాలా సంతోషకరమైన విషయం। ఒక యువ మంత్రి గారిని ముఖ్యమంత్రి గారు ఎంపిక చేసి కేంద్రానికి పంపిస్తే ఆ యువ మంత్రి గారు చాలా స్పీడ్గా స్పందించిన తీరు చాలా బాగుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। అమరావతి ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీ వస్తుంది। కృష్ణానది చెంత సుందరమైన కృష్ణానది పచ్చిక బయళ్ళ చెంత అద్భుతమైన రాజధానిగా రూపాంతరం చెందింది। భవిష్యత్తులో ప్రపంచ దేశాల నుంచి
అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే సాఫ్ట్వేర్ కంపెనీలే కాదు, విదేశీ పర్యాటకులు, బౌద్ధులు, లామాలే కాదు, పెట్టుబడులు, పరిశ్రమలు కూడా అమరావతికి వస్తాయి. అమరావతి సస్యశ్యామలంగా ఉంటుందని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.